పవన్ కళ్యాణ్ జ్యోతిష్యం మీరు చెప్పడం నాకు ఇంకా ఇక్కడ ఉంది. మీరు అద్భుతంగా టీవీ9లో యెస్. యెస్. మీరు ఇచ్చిన విశ్లేషణ అవునండి. అచ్చు గుద్దినట్టుగా ఎలా చెప్పారో అలా వచ్చింది. అలాగే అంత చెప్పారండి. గొప్పగా జరిగింది. కాబట్టి మాకు చిన్న ఆశ మా మున్సిపల్ ఎలక్షన్స్ గురించి ఏమన్నా చెప్తారేమో అని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో సింగిల్ 1-1 కాబట్టి చెప్పేసాము. అవును. మున్సిపల్ ఎలక్షన్ అంటే 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగు మనకి ఇక్కడ కాంగ్రెస్, మనకు బీజేపీ, బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉంది. అవును. సో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మళ్ళీ ఈసారి కాంగ్రెస్ యొక్క అచ్చా. పెరుగుతుందండి. ఓకే. ఓకే, పోటీగా ఉంటుంది. ఓకే. కొంచెం టఫ్ గా వెళ్తుంది కానీ బట్ అల్టిమేట్లీ వాళ్ళు హడావడి చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తారు ఓవరాల్గా అన్నమాట. అచ్చా. అదైతే ఉంది కొంతవరకు. నాకు చాలా మంది వచ్చారండి. కొంతమంది 1-1 మాట్లాడినప్పుడు బీజేపీ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం. అలాగే కొంతమంది మీరు అన్నట్టుగా బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తా అని చెప్పాం. బట్ కాంపిటీషన్ మళ్ళీ లాస్ట్లో వాళ్ళు నిలబడి గెలిచిన తర్వాత మళ్ళీ అన్ని క్యాలిక్యులేషన్స్ మారిపోతుంటాయి కదా. అంతే కదా. అవును. మారిపోయినప్పుడు ఎవరు అధిష్టానం అవుతారు అనేది కూడా మనం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం చెప్పే పని కాదు కానీ ఓకే. బట్ డెఫినెట్గా మంచి టఫ్ ఫైట్ అయితే అవుతుంది. ఓకే. అల్టిమేట్లీ దే ఆర్ గోయింగ్ కాంగ్రెస్ కి అత్యధిక అఫ్ కోర్స్ అది అచ్చా. ఆ ప్రయత్నంలో ఉన్నారు. అదే ఓకే. సక్సెస్ఫుల్ గా వెళ్ళేటట్టు అవకాశం ఉందండి. రైట్. ఈ సంగతి కూడా. సో అధికారంలో ఉన్న పార్టీకి వేయడం అనేది జనాలకు కూడా అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అలానే కాదండి, ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఎలాగా ఇది కైవసం చేసుకోవాలన్న దాని మీద కొన్ని Yes. వాళ్ళకి రాజకీయ ఎత్తులు ఉంటాయి ఉంటాయండి. కాబట్టి అవును. ఆ ఎత్తుల ప్రకారం వాళ్ళు గెలిచేస్తారు. కొంతవరకు కొన్ని ఎత్తులు ఉంటాయి, దాన్ని బట్టి గెలిచేస్తారు. మొదటి 3 సంవత్సరాలు వాళ్ళకి అనుకూలం జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి 2 సంవత్సరాల పైన అయిపోయింది కదండి. 3 సంవత్సరాల వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు కాంగ్రెస్ది 3-3.5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక్కొక్కసారి దాని బలం తగ్గిపోతుంటుంది. గురుగారు ఈ ఆగస్టులో ఏదో గండం ఉంది రేవంత్ రెడ్డికి ప్రభుత్వం అని ఏమన్నా ఉందా అండి అట్లాంటిది? ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న సమస్యలే కదండి. పైనుండి కవర్ వస్తుంది, మనుషులు మారుతుంటారు, ఇవన్నీ మనం చూస్తుంది కానీ అంత గండం అయితే కాదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదేం కాదు. ఓకే. ఇప్పుడు ఇందులో గెలిచినా కాంగ్రెస్ ఒకవేళ అటు ఇటుగా బ్యాలెన్స్ గా వెళ్ళినా కూడా ఇదేం పెద్ద ఎఫెక్ట్ కాదండి. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్కి ఇదేం ఎఫెక్ట్ కాదు, అంటే ఓకే. రేవంత్ రెడ్డి గారు ఇదేం ఎఫెక్ట్ కాదు. ఓకే. మనం ఏంటి, రేవంత్ రెడ్డి గారు ఒక గురుబలంతో గెలిచారండి. ఉమ్. ఆయన ఒక సమయంలో గెలిచారు. అది 6 నెలలు కష్టపడ్డారు. అది ఎలాగంటారంటే ఆ పాదయాత్ర చేసి ఆ 6 monthsలోని ఆయన పడిన కష్టానికి ఆ టైం గురుబలం ఉండి ఆయన క్లిక్ ఆయన గెలవడం సీఎంగా వెళ్ళిపోయారు. ఆయన ఉమ్. ప్రాక్టికల్గా చెప్పండి, కొంతమంది వ్యక్తుల గురించి మనం విశేషంగా చెప్పుకోవాలి. మీరు ఇందాకలా పవన్ కళ్యాణ్ గారు, అవును. ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలవలేదు, డైరెక్ట్ మినిస్ట్రీ వచ్చినాయి. అదే కదా. 3 సార్లు ఎమ్మెల్యే అయితే కానీ మినిస్ట్రీ ఇవ్వరు ఎవరు. అవును. కనీసం 2-3 సార్లు ఎమ్మెల్యేగా అదే ప్లేస్లో గెలిచిన తర్వాత మినిస్ట్రీ వచ్చే అవకాశం ఉంటుంది. దాని లక్ ఎంత ఫేవర్ అయిందంటే ఆయనకి, మనం ఆ రోజు చెప్పింది కూడా అదే విషయం, మినిస్టర్ కూడా అవుతారా అని ఆ రోజు సత్యాగా టీవీ9 అడుగుతుంటే ఎంతమంది జ్యోతిష్య ప్రముఖులందరూ కూర్చోబెట్టినా వాళ్ళకి సవాల్ ఇస్తారు. మినిస్ట్రీ కూడా మనకు అవుతుందండి. అందులో సెంట్రల్లో కూడా ఆయన తిప్పుతారని అదే జరిగింది. సెంట్రల్లో కూడా చేయి తిప్పినట్టు అయింది కదండి. అవును. ఇండైరెక్ట్ గా మనం చెప్పాలంటే మ్యాటర్ అదే అంతే కదా. పవర్ఫుల్ గా అయింది. అవును. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్ మినిస్టర్ అయ్యారు. మీరు అవును. చూశారు కదా. అవును. సో ఇది కొంతమంది లక్ ఎలా ఉంటుంది, రాజయోగాలు అంటారు చూస్తారా. అవును. రాజయోగం ఉంటే చాలా మంది అస్ట్రాలజర్స్ ఏదో చెప్తుంటారండి. ఆ. అదేమిటంటే ఒక ప్రొఫెషనల్లో ఉండి అదే ప్రొఫెషనల్లో హైయెస్ట్ పిక్ ఏంటంటే అక్కడ వెళ్ళడం రాజయోగం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రైతు అనుకుందాం. అవును. రైతు అంటే నువ్వు పెద్ద భూస్వామి అయిపోవు, 100 ఎకరాలకు భూస్వామి అయిపోయి రైతుగా ఉంటే నీకు అది రాజయోగం. రాజయోగం. అంతే నువ్వు అచ్చా, రైతు ఉంటే నువ్వేవో సీఎం అచ్చా, అయిపోతానంటే అది రాజయోగం కాదు. నీ ప్రొఫెషనల్లో నువ్వు హైయెస్ట్ పిక్స్ కదా. ఓహో. అలాంటి రాజయోగం అవ్వాలి అంటే గ్రహాలు అనుకూలత చాలా విశేషంగా ఉండాలండి. ఓకే. ఇలాగా మనం చెప్తాం రాజయోగాలకి పంచగ్రహ కూటమి అని అంటారు. ఇలా కాకుండాను కొన్ని గ్రహాలు కొన్ని యోగాలు ఉంటాయి. లేదా హంస యోగం అనుకోండి, అలాగే గజకేసి యోగం అని, శశి యోగం అని, మాలవి యోగం అని, లేదా రకరకాల యోగాలు జ్యోతిష్యాలు కనబడతాయండి. అది ఒక టైంలో అలా కనెక్ట్ అవుతాయి. అయినా సెకండ్స్లో ఆయన టేక్ ఆఫ్ అయిపోతారు అనమాట. ఇప్పుడు మన సినిమాలో కూడా మనం చూస్తుంటాం, ఒక్క పాట ఉంటే ఆ పాట కొన్ని వేల కోట్లు చూస్తుంటారు. హిట్ అయిపోయినట్టు ఉంటుంది. సినిమా హిట్ అయిన పైన పాట హిట్ అయిపోతుంది. సూపర్ హిట్. అదంటే ఆ కాంబినేషన్ అనమాట. అలా ఆ గ్రహ కాంబినేషన్ జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు, రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి కొంత బలంతో ఆయన వెళ్ళారు కాబట్టి ఇప్పటికైతే ఏమి ఇబ్బంది లేదు ఆయనకి. కమింగ్ ఒక 3.5 years ఆయన సీఎం అయిన 3.5 years మనకి ఏం ఇబ్బంది లేదు. తర్వాత టైలెంట్స్కి వచ్చినప్పుడు ఏంటంటే యువతల వాళ్ళ జాతకం కూడా మనం చూడాలిగా. ఎగ్జాక్ట్లీ అదే అడగబోతున్నా. కేసీఆర్ కు గురుబలం ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అదే అంటాం. ఇప్పుడు ఆయన ఏంటి కర్కాటక రాశి కదండి. కర్కాటక రాశి అవడం అంటే ఇప్పుడు ఏమైనా కర్కాటక రాశిలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు. ఎప్పుడు కమింగ్ June 2 నుండి ప్రవేశిస్తారు. ఈ జూన్ నుండి వచ్చే జూన్ లోపలండి ఆయన బలి చక్రం తిప్పుతారు.
ఆహా. ఈ ఎలక్షన్స్ అని జూన్ లోపల అయిపోతాయి, అవును, అవును. మున్సిపల్ ఎలక్షన్స్. అవును. ఆ తర్వాత ఆయనకు ఒక పట్టు వస్తుందండి జూన్ ఓకే. 2వ తారీఖు తర్వాత గురుబలంతో. అచ్చా. వచ్చినప్పుడు అక్కడ నుండి ఆయన భాగ్యస్థానం శనీశ్వరుడు ఎవరైతే ఆడుకుంటున్నాడో ఆ భాగ్యాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి అక్కడ పంచమభావం ఆయన రాశి పంచమ వృషిక భావాన్ని చూస్తాడు. అలాగే అక్కడ నుండి మకరాన్ని చూస్తాడు. ఈ 3 ప్లేసెస్లో ఆయన స్ట్రాంగ్ చేస్తాడు. ఓకే. చేసి తనుభావంలో గురుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యడం మాత్రం అగైన్ ఆయన ఇంటలెక్చువల్ ప్లానింగ్ ప్రోగ్రామ్ మ్హూ. సక్సెస్ఫుల్ అయిపోతాయి. ఆయన వెయిట్ చేస్తున్నారండి, ఆ గురువు వచ్చేంత అవును. వెయిట్ అదే, అదే, చేస్తున్నారు. అదే, అదే. అష్టంలో శని ప్రవేశించినప్పుడు ఆయన కష్టాలు కింద పడిపోయారు. అవును. ఇప్పుడు మన గురుబలంతో లేవాలన్నమాట. అలా పడిపోయిన వాళ్ళు గురుబలంతోనే లేవగలుగుతారండి. ఓకే. ఒక్కసారి శనీశ్వరుడు దెబ్బ కొట్టాడంటే లేవాలంటే మళ్ళీ ఒక శుభగ్రహం యొక్క బలం ఉండాలి. ఆ, అంత ఈజీగా లేవలేరండి అవును. వీళ్ళందరూ అనుకున్నట్టుగాను. అదే, అదే. సో వాళ్ళు ఏమనుకుంటారు, అయిపోయింది కదా మళ్ళీ వెంటనే ఎలక్షన్స్ పెడితే గెలిచేస్తాము, లేకపోతే వెంటనే ఇంకేదో చేస్తే పూజా పురస్కారం అది చేస్తే. జ్యోతిష్యం అనేది శాస్త్రం ఎంత గొప్పదంటే ఎలాగుందో అలా జరుగుతుందండి. మ్. అందులో ఏం రాసి ఉంటే అదే జరగాల్సిందే. అది అంతే. ఎప్పుడూ మార్చలేడండి. బా. నేను మార్చలేదు, మీరు మార్చలేదు, ఎవరు మార్చలేండి. అవును. మనం వచ్చి ఎడ్యుకేట్ చేయడం, నీ దశ ఎలాగుంది నాయన, నీ గోచారం ఎలాగుంది, ఈ కష్టాలు నీకుండా జాగ్రత్త పడు, ఏదో ఉపశమనం కోసం ఈ మంత్రం చదువుకో లేకపోతే ఇది పెట్టుకో అవి చెప్తుంటాం మనం. అంతే. బట్ ఏంటి అదేంటి కొంచెం ఎండాకాలంలో మీరు ఏసీ వేసుకున్నట్టు ఓకే. తర్వాత కరెంట్ బిల్లు పేలుతుంది, అది వేరే సంగతి. ముందు చల్లగా పనులు చేసేసుకుంటా కదండి. అవును, అవును. అలాగే మేము ఏమైనా పూజలు చెప్పినా ఒక హోమాలు చెప్పినా యజ్ఞయాగాలు చేసినామంటే అదేంటంటే ఆ టైంకి ఆ కష్టం నుండి ఎదుర్కొనే శక్తి రావడం అంతే. కరెక్ట్. అలాగేంటంటే ఆయన ఎన్ని యజ్ఞయాగాలు చేసేసిన కేసీఆర్, అలాగే అదే యువతలో కూడా చేసేయాలి కదా. అంతే కదా. చేసేస్తే ఆయన సీఎం అయిపోవాలి కదా. సో గ్రహాన్ని మించి ఏదో చేసేద్దాం అనుకుంటే అది ఏ రాజకీయ నాయకుడు వల్ల కూడా కాదండి. అందుకే ఆయన గురుబలం కోసం వెయిటింగ్ లో ఉన్నాడు. ఇప్పుడు అందుకే బయటికి నేషనల్ రాకుండా. గురుబలం వస్తుందండి. వస్తుంది కాబట్టి ఈ టైంలో ఆయన ఎవరైతే ఆయన సలహాదారులు ఉన్నారో జ్యోతిష్యులు వాళ్ళ దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా అన్ని తెలుసుకుని బాబు ఏ స్టెప్ వేయాలి అలా వేయాలి కనుక్కుని జాగ్రత్త వేయగలిగితే మాత్రం 100% మళ్ళీ దాన్ని చేస్తాడు. ఎందుకంటే ఆయన జ్యోతిష్యం లేకుండా ఒక అడుగు కూడా ముందుకు వేయడు ఆయన. వేయరండి. వచ్చే జ్యోతిష్యులు కరెక్ట్ దొరకాలి కదా. కరెక్ట్. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను, 2008-9 నుండి చూస్తున్నాయండి. అవును. ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. ఆయన నిరాహార దీక్ష అంతా చూసాను. అవును, అప్పుడు కూడా మనం ఇక్కడ వచ్చి చెప్తున్నదే కదా. సో అప్పుడు చూసి ఆయన ఏదో ఒకరు దామోదర్ అని ఎవరో శర్మ అని ఎవరు ఉండేవారు, ఇంకెవరు రకరకాల వాళ్ళు ఉండేవారు. ఇప్పుడు ఎంతమంది మారారో తెలియదు కానీ నేను మాత్రం ఇప్పటి వరకు పోలేదండి ఆయన దగ్గరికి. ఓకే. బట్ డెఫినెట్గా ఎవరో కరెక్ట్గా దాని సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి విశ్లేషించేవాళ్ళు కూర్చుని ఇది చేయి ఇలా చేస్తే ఇది ఇంకొకటండి జ్యోతిషం అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో రాశి చక్రం, నవాంశ చక్రం, భావచక్రాలు ఏవో చూస్తే అయిపోతుంది అనుకుంటా. 26 రకాల చక్రాలు ఉంటాయండి వీళ్ళకి. అబ్బా. ఈ రాజకీయ నాయకుల గురించి కానీ వ్యాపారస్తుల గురించి కానీ ఒక ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళ గురించి కానీ మనం విశేషంగా చెప్పాలంటే రకరకాల చక్రాలు లోపల ఉంటాయి. D1 నుండి D60 వరకు చక్రాలు ఉంటాయి. D1 అంటే రాశి చక్రం, D2 భావచక్రం, అలాగా 60 రకాల చక్రాలు ఉంటారు. అలాగే కోటా చక్రం ఉంటాయి, సుదర్శన చక్రం ఉంటాయి. ఇవన్నీ మనకు కనబడతాయండి ఇందులోని. మనం కంప్యూటర్ తీస్తే ఇవన్నీ ఉంటాయి. ఓకే. మన వాళ్ళ పైన చూసి రాసే దశలు అంత దశ చెప్పేస్తుంటారు అప్పటికప్పుడు కంప్యూటర్లో. ఆ విద్యను నేర్చుకుని మనం వెళ్ళి వేద పాఠశాలలోకి పోయి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకుని పుస్తకాలు తీసి నేర్చుకుని మేము పెన్ను పెన్సిల్తో రాసేవాళ్ళం, చక్రాన్ని వేసేవాడిని 3 నిమిషాల్లో మా చిన్నతనంలోని. ఇప్పుడేమో కంప్యూటర్ వచ్చాయి కాబట్టి దాన్ని వాడుతాం. సో అలా కరెక్ట్గా వేసినప్పుడు ఏంటంటే దాని యొక్క అంశము కరెక్ట్గా దిగుతుంది. దిగినప్పుడు నాయన నీ పరిస్థితి ఇలా చేసుకో బాగుండి అంటే శాస్త్రం చెప్పడం వేరు, దాన్ని తగ్గట్టుగా రెమెడీస్ ఇవి చెప్పడం వేరండి.